హలో వెల్కమ్ బ్యాక్. చూడండి బ్లాక్ క్లౌడ్స్ ఇంకా సన్సెట్ వ్యూ బాగుందని చెప్పి పెట్టాను. ఇది 2 డిఫరెంట్ డేస్లో తీసిన క్లిప్స్ అనమాట. క్లౌడ్స్ మాత్రమే వస్తాయి, బట్ వర్షాలు పడవి ఇక్కడ. భారీ వర్షాలు నేను వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 5 years అయ్యి నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు అసలు ఇక్కడ. సో కమింగ్ టు ద వ్లాగ్, నేను ఇక్కడ గ్రాసరీ షాప్కి వెళ్ళాం మేము. అసలు ఇక్కడ ఇండియన్ గ్రాసరీ షాప్లో ఏముంటాయి అండ్ నేను సపరేట్గా ఎప్పుడైనా మంచిగా నీట్గా వ్లాగ్ తీసి పెడతాను. బట్ ఈరోజు మాత్రం నాకు బెల్లంకి వచ్చిన తిప్పలన్నమాట. నాకు బెల్లం అసలు మంచి బ్రాండ్ దొరకలేదు. ఉన్నవే టూ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్. ఆ స్టోర్స్లో ఉన్న బ్రాండ్స్లో ఉన్న బెల్లం మాత్రమే తీసుకోవాలన్నమాట. నాకు ఆర్గానిక్ బెల్లం అంటే అన్రిఫైన్డ్ తాటి బెల్లం అట్లా కావాలి అన్నట్టుగా నేను వెతుకుతున్నా. బట్ ఇక్కడ స్టోర్లో లేదు. ఏదైనా పార్షియల్లీ రిఫైన్డ్ అట్లానే ఉన్నాయి. సో ఉన్న వాటిల్లో బెటర్ ఏది అని చెప్పి చూసి తీసుకొచ్చాను అన్నమాట. తప్పదు, ఇంకా ఆ ఉన్న 2 స్టోర్స్లో మనకు నచ్చకున్నా మనకు కావాలి కాబట్టి ఉన్న ప్రోడక్ట్స్లో నుండి బెటర్ ఏది అని చెప్పి తీసుకోవాల్సి వస్తుంది అంతే. అంటే కొన్ని బాగానే ఉంటాయి, లైక్ పప్పులు ఇవన్నీ చాలా అసలు డిఫరెంట్ అన్నీ ఉంటాయి. పల్సెస్, రాజ్మా, కందులు, పెసళ్ళు, మినపప్పు, సోయా పప్పు, ఇంకా చాలా ఉంటాయి. కానీ పిండిలు ఇవి కొన్ని ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు మనము రాగి పిండి కావాలనుకోండి, అది స్టాక్ ఎప్పుడదో ఉంటుంది, అట్లాంటివి కొనుక్కోలేమన్నమాట. పోనీ రాగులు తీసుకుందాం అనుకున్నా కూడా అది మిల్లెట్స్ ఎక్కువ స్టాకు ఉండదు. ఉన్న ఏదో ఒక బ్రాండ్ అట్లా ఉంటాయి. మిల్లెట్స్ ఎక్కువ తీసుకురారు. ఆ ఒక్క బ్రాండ్ కూడా అసలు అది అంటే చూడనికి క్వాలిటీ మంచిగా అనిపించదు, ఎప్పుడో ఉన్నట్టు ఫ్రెష్గా అనిపించేవి. సో అవన్నమాట గ్రాసరీకి వచ్చిన తిప్పలు. తర్వాత గార్డెన్ సెంటర్కి వచ్చాము. మీరు చూస్తే ఇంతకుముందు వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. వాటిని మేము మా సైడు నందివర్ధన పూలు అంటాము. అవి మా సైడు అసలు మా ఊళ్ళో అయితే ఎవరి ఇంటి ముందు అంటే చాలామంది ఇంటి ముందు వట్టిగానే ఇట్లా ఒట్టి పిచ్చి వాటికి అంతటా అవే మొలిచిపోయి చాలా ఎక్కువ ఇట్లా ఉండిపోతాయి పువ్వులు. అసలు ఎవరు పట్టించుకోరు కూడా వాటిని. ఇక్కడ దాన్ని చిన్న ప్లాంట్ని $15 పెట్టి అమ్ముతున్నారు. చిన్న బంతి మొక్క కూడా $15 ఉంది. తున్నగా జినియాస్, వీటిని మా సైడ్ పట్నం బంతులు అంటారు. అది $10 ఉంది ఆ ప్లాంట్, ఆ చిన్న మొక్క. అది కూడా వాడిపోయినట్టుంది. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే మా ఊళ్ళో అసలు పిచ్చిగా ఉంటాయి, ఎవరింట్లో చూసినా. నేను అప్పట్లో అయితే, ఇప్పుడు ఉన్నా లేదో నాకు తెలీదు, వాటిని అసలు ఎవరు పట్టించుకోరు. ఒక్క ప్లాంట్ పెడితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అది $10 ఉంది, అంటే $950 ఆ మొక్కకి. నవ్వు వచ్చింది నాకైతే ప్రైస్ చూసి. టైర్స్లో ఎయిర్ ఫిల్లింగ్ అయినా, వెహికల్లో పెట్రోల్ కొట్టుకోవాలన్నా ఒక తర్వాత ఒకరు సిస్టమేటిక్గా లైన్లో ఉండి కొట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరితో వాళ్ళే కొట్టుకోవాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఒక మనిషి అంటూ ఉండడు. సో ఇది మినీ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.